హాయ్ అందరికి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఈరోజు ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నా, మన షామిలిపేట దగ్గర కట్టమైసమ్మ దగ్గరికి వచ్చినాం. సరే చూద్దాం రండి. ఇదే గుడి అన్నమాట, అసలు గుడి. ఇక్కడ మేకలు కూడా కోళ్ళు కూడా కడిగేసుకుంటారట ఇక్కడ అన్నట్టు. చూపిస్తా ఇక్కడ. ఇక్కడ అందరు బోనాలు కూడా చేసుకుంటారు. బోనాలు కూడా చేసుకుంటారు ఇక్కడ. ఇక్కడ బోనాలు కూడా చేసుకుంటారు. ఇది పూజా సామాన్లు అన్నట్టు. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఇక్కడనే అన్నట్టు అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ. ఏమంటుంది కాళ్ళు కడుక్కునే ప్రదేశం ఇది. ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ టికెట్ ఇస్తారు. అర్చన, కొబ్బరికాయలు, ఒడిబియ్యం పోసేట అందుకు టికెట్ కౌంటర్ అన్నట్టు అది. ఇక్కడికి వెళ్ళి చూసిన అమ్మవారు ఎంత బాగుందో కనిపిస్తుందా? పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. ఒడిబియ్యం కూడా పోస్తారు ఇక్కడ. ఇంత అందంగా ఉంది అమ్మవారు, చూడండి. చూపిస్తాను నేను. కనిపిస్తుంది అమ్మవారు, ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం పోస్తారన్నమాట. ఇట్లా మీరందరూ ఓడిబియ్యం పోయడానికి వచ్చారు కదా? ఎక్కడ నుండి వచ్చారు మీరు? అవునా? ఇది లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం కౌంటర్ లడ్డు. ఇక్కడ ఇది ఏంటంటే అమ్మవారికి చుట్టిన చీరలు ఉంటాయి కదా, అవి అమ్ముతారన్నమాట. ఇవన్నీ చూసిలా ఎంత బాగుంది. ఇటు తిరిగి అమ్మవారి గాజులా? థ్యాంక్ యూ. అమ్మవారి గాజులు అన్నమాట వాళ్ళు ఇచ్చిళ్ళు. మా ఆయన ఇస్తున్నాడు మళ్ళీగా. మా పాప చూసిల్లా? అబ్బా, ఎక్కడికైనా ఇది ఆగది. పిల్లలకైతే ఇవి కావాలి కంపల్సరీ. పిల్లలకి ఎన్ని ఆట వస్తువులు ఉన్నా మళ్ళీ కావాలని. చూసిల్లా? అసలు కొబ్బరికాయ కూడా కొట్టనియలేదు. తీసుకొచ్చింది వాళ్ళ పాప. అన్నమ్మ, నీకు ఇంటికాడ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు? ఇంటికాడ ఎన్ని గణం ఉన్నాయి? సండే వచ్చిందంటే బాగా జనాలు ఉంటారు ఇక్కడ. వాహన పూజలు మంచిగా అన్ని బండ్లు కూడా అన్నీ తెచ్చుకొని ఇక్కడ పూజలు చేయించుకుంటారు అన్నమాట. అట్లా వాహన పూజ చేస్తున్నారు ఇక్కడ. ఇట్లా పూజలు చేయించుకుంటారు. ఇచ్చిరాపో అమ్మమ్మకి, ఇచ్చిరాపో. ఓకే అన్నమ్మ, ఇచ్చినావా? ఇక్కడ ఆకలంటే ఇక్కడ వేడి ఇడ్లీ బండి మీద. సో ఇక్కడ ఇడ్లీ తిందామని వచ్చిన. అన్నమ్మ ఇడ్లీ, అన్నమ్మ ఇడ్లీ, మోక్షిత్ ఇడ్లీ. బండి కాడ ప్లేస్ లేదని ఇక్కడ మా కార్లోనే మేము కూర్చొని తింటున్నాం. మా ఆయన టిఫిన్ తెచ్చిండు వేడివేడిగా. ఒక్కనే తింటున్నావు, నాకేది? ఇక్కడ దర్శనం చేసుకొని మనము కిందికి వెళ్ళాం అనుకో. ఇక్కడికి వెళ్ళి కిందికి వెళ్తే ఇక్కడ మేకలు, కోళ్ళు మనం కోసుకొని వండుకొని తింటాం కదా, తినడానికి అన్ని వసతులు ఇక్కడ చేసేయాలన్నమాట. ఇక్కడికి వెళ్ళి కిందికి ఇక్కడ టెంట్లు ఇట్లా వేసుకొని మంచిగా వండుకొని తినచ్చు అనమాట. అంటే వాళ్ళే టెంట్ వాళ్ళే వేసి పెడతారు. కాకపోతే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు మనము రెంట్ లెక్కల తీసుకొని అందులో టెంట్ లోపల వండుకొని తినాలన్నమాట. కనిపిస్తుందా? ఇట్లా కానీ ప్లేస్ మాత్రం బాగుంది. మనము దావతులు చేసుకోవడానికి సూపర్ ప్లేస్ అనమాట. ఇది బ్రిడ్జ్ కింద, ఇది పైన బ్రిడ్జ్ కింద అనమాట. ఇట్లా ఇక్కడ పెద్ద పెద్ద బగోన్లు, చైర్స్, టేబుల్స్ అన్నీ ఇస్తారన్నమాట రెంట్కి. అట్లా బ్రిడ్జ్ కింద టెంట్లు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నది. అక్కడ ట్యాంక్ కనిపిస్తుంది కదా,
అదన్నమాట త్రాగునీరు అని రాసింది అది వెళ్ళి. ఇది చెరువు అన్నమాట. తెలంగాణ బంగారు తెలంగాణ అని ఇక్కడ బోర్డు పెట్టింది. బంగారు తెలంగాణ. ఇదంతా చెరువు. ఇక్కడ చేపలు కూడా పడతారు కదా, ఆ మధ్యలో పట్టింది కదా. ఇక్కడ చేపలు కూడా పడతారు, ఫుల్ చేపలు ఉంటాయి. ఎందుకంటే మా ఊరికి పోయే తొవ్వ ఇదే అన్నమాట. ఇక్కడికి వెళ్ళి మేము చాలాసార్లు పోయినాము, అప్పుడు చూసినాం. చేపలు కూడా పడతారు ఇక్కడ. ఇది సిద్దిపేట రోడ్కి వస్తుంది. ఎండలు చాలా అయినాయి కదా, సో ఇక్కడ మా పిల్లలకు చెరుకు రసం కావాలంటే తీసుకుంటున్నాం. ఎండలు బాగా అసలు ఇప్పుడే స్టార్టింగ్ కానీ ఎంతగానో ఎండలు కొడుతున్నాయి. ఎంత ఒకటమ్మా గ్లాసు? 25 25 అందులో నిమ్మకాయ అల్లం వేస్తారు కదా, అల్లం. నీకు అల్లం వద్దా? ఓకే ఓకే, ఆంటీ పోస్తుంది తాగుదాం. ఓకేనా? చల్లగా చెరుకు రసం బాగుందా అన్నమ్మా? బాగుందా? బాగాలేదా? బాగుంటుంది, తాగాలి. ఎండలు బాగా ముదిరిపోయినాయి, ఇప్పుడే స్టార్ట్ కానీ ఎంతగానో ఎండ కొడుతుంది. అందుకే కొబ్బరి నీళ్ళు చెరుకు రసాలు బాగా తాగొల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఓకే. మోక్షిత్ ఎట్లున్నా నాన్న? మంచిగుందా? అనుకృతి ఎట్లుంది? మరి ఇప్పుడు బాగాలేదంటివి కదా. ఇప్పటి పిల్లలకు ఇటువంటి వద్దు, ఏంటి స్ప్రైట్లు మాజాలు అవి కావాలి, ఇవద్దు.